నవ్య న్యూస్ కి స్వాగతం। ఈ రోజు వార్తలోని ముఖ్యాంశాలు। వేటపాలెం స్ట్రైట్ కట్ కాలువలో మృతదేహం కలకలం। మృతదేహాన్ని వెలికి తీసిన పోలీసులు కేసు నమోదు చేసి విచారణ చేపట్టిన వేటపాలెం పోలీసులు। దేశ అభ్యున్నతి కాంగ్రెస్ పార్టీతోనే సాధ్యం। చీరాలలో జరిగిన కాంగ్రెస్ పార్టీ విస్తృత స్థాయి సమావేశంలో రాష్ట్ర పీసీసీ అధ్యక్షుడు రుద్రరాజు। చీరాల రామ్నగర్ సచివాలయ చోరీ కేసును ఛేదించిన పోలీసులు। ఇరువురు బాల నేరస్తులు అరెస్టు। చోరీకి పాల్పడిన సామాగ్రి స్వాధీనం। కేసు వివరాలను వెల్లడించిన చీరాల 2 టౌన్ సీఏ సోమశేఖర్। ఓ వృద్ధుడి మృతదేహం కాలువలో కొట్టుకొచ్చిన ఘటన వేటపాలెం మండలంలోని స్ట్రైట్ కట్ కొత్త కాలువలో మంగళవారం వెలుగు చూసింది। కాగా ఘటనపై పోలీసులు విచారణ చేపట్టారు। ఓ వృద్ధుడి మృతదేహం కాలువలో కొట్టుకొచ్చిన ఘటన వేటపాలెం మండలంలోని స్ట్రైట్ కట్ కొత్త కాలువలో మంగళవారం వెలుగు చూసింది। ఘటనపై సమాచారం అందుకున్న వేటపాలెం పోలీసులు కాలువ వద్దకు చేరుకొని గజ ఈతగాళ్ల ద్వారా మృతదేహాన్ని వెలికి తీయించి శవ పరీక్ష నిమిత్తం చీరాల ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు। మృతుడు వేటపాలెం మండలంలోని రావూరిపేటకు చెందిన వెంకట సుబ్బారావుగా గుర్తించామని వేటపాలెం ఎస్ఐ సురేష్ తెలిపారు। ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు। వృద్ధుని మరణం హత్య లేక ఆత్మహత్య అనే కోణంలో దర్యాప్తు చేస్తున్నామని ఎస్ఐ సురేష్ తెలిపారు। చీరాలలోని డాక్టర్ బిఆర్ అంబేద్కర్ భవన్లో మంగళవారం కాంగ్రెస్ పార్టీ విస్తృత స్థాయి సమావేశం జరిగింది। ఈ సమావేశానికి ముఖ్య అతిథిగా రాష్ట్ర పీసీసీ అధ్యక్షుడు రుద్రరాజు, మాజీ కేంద్ర మంత్రి జేడీ శీలం హాజరయ్యారు। దేశ అభ్యున్నతి కేవలం కాంగ్రెస్ పార్టీతోనే సాధ్యపడుతుందని రాష్ట్ర పీసీసీ అధ్యక్షుడు రుద్రరాజు అన్నారు। చీరాలలోని డాక్టర్ బిఆర్ అంబేద్కర్ భవన్లో మంగళవారం కాంగ్రెస్ పార్టీ విస్తృత స్థాయి సమావేశం జరిగింది। ఈ సమావేశానికి ముఖ్య అతిథిగా రాష్ట్ర పీసీసీ అధ్యక్షుడు రుద్రరాజు, మాజీ కేంద్ర మంత్రి జేడీ శీలం హాజరయ్యారు। ఈ సందర్భంగా పీసీసీ అధ్యక్షుడు రుద్రరాజు మాట్లాడుతూ దేశంలో మతాలను కులాలను రెచ్చగొట్టి విధ్వంసాలను భాజపా ప్రభుత్వం సృష్టిస్తుందన్నారు। దళిత బడుగు బలహీన వర్గాల అభివృద్ధికి ఆనాడు కాంగ్రెస్ ప్రభుత్వం చేపట్టిన పథకాల్లో నేడు ఏ ఒక్కటి కూడా బీజేపీ అమలు చేయడం లేదని ఆరోపించారు। రాష్ట్రంలో నేడు సీఎం జగన్ ఏ విధంగా పరిపాలిస్తున్నారో అందరం చూస్తున్నామన్నారు। రాహుల్ గాంధీ జోడో యాత్ర చేస్తున్నాడని, ఇప్పటికే 3300 కిలోమీటర్లు నడిచారని, మరో 200 కిలోమీటర్లు నడిస్తే పాదయాత్ర పూర్తవుతుందని స్పష్టం చేశారు। మాజీ కేంద్ర మంత్రి జేడీ శీలం మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీ క్షేత్రస్థాయిలో బలోపేతానికి ప్రతి కార్యకర్త నాయకులు కృషి చేయాలన్నారు। ఈ క్రమంలో అన్ని స్థాయిల్లో కమిటీలను ఏర్పాటు చేసుకోవాలన్నారు। ఈ క్రమంలోనే రైతు సంఘాలు, యువజన సంఘాలు స్టీరింగ్ కమిటీలను ఏర్పాటు చేసుకుని అన్ని స్థాయిలో సమీక్షలు జరుపుకోవాలన్నారు। తద్వారా భవిష్యత్ కార్యాచరణ రూపొందించుకోవాలన్నారు। సమావేశంలో కాంగ్రెస్ పార్టీ ఏఐసీసీ కార్యదర్శి మేయప్పన్, జిల్లా అధ్యక్షుడు అంజిబాబు, 6 నియోజకవర్గాల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు, కార్యదర్శులు, కమిటీ సభ్యులు పాల్గొన్నారు। పెద్దలందరూ కూడా చెప్పారు, ఈ దేశంలో గడిచినటువంటి 8 సంవత్సరాలుగా భారతీయ జనతా పార్టీ, ఆర్ఎస్ఎస్, మతతత్వ ఛాందసవాదులు ఏ విధంగా మన దేశంలో ఏమేం కార్యక్రమాలు చేస్తున్నారు, అదేవిధంగా రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి గారు 3.5 సంవత్సరాలుగా వారు చేస్తున్నటువంటి పరిపాలన, ఈ రెండింటినీ చూసిన తర్వాత ఈ రాష్ట్రంలో ప్రజలందరూ కూడా కాంగ్రెస్ పార్టీ పరిపాలనే బాగుంది, కాంగ్రెస్ అధికారంలో ఉన్నప్పుడే మనకి మంచి జరిగింది అనేటువంటి ఒక మంచి అవగాహనతో ఉన్నారు। వారి సలహా మేరకు ఆ కార్యక్రమంతో పాటు రాహుల్ గాంధీ గారి భారత్ జోడో యాత్రలో చాలా మంది పాల్గొన్నారు, చాలా మంది ప్రయత్నం చేశారు రావడానికి, చాలా ధన్యవాదాలు। సో ఆ రాహుల్ గాంధీ గారి భారత్ జోడో యాత్రకు ఇంకా పొడిగింపుగా మనం 2 నెలల పాటు ప్రతి గ్రామాన్ని మనం టచ్ చేయాలి। ప్రతి గ్రామాన్ని రాహుల్ గాంధీ గారు వారి సందేశాన్ని ప్రతి గ్రామంలో గ్రామ కమిటీని ఏర్పాటు చేసుకోవాలి। గ్రామ కమిటీ వారు ఇంటింటికి వెళ్ళి ఆ ఉత్తరం ప్రతి ఇంట్లో ఇవ్వాలి। ఇది మన కార్యక్రమం। ఇది ఏ రకంగా చేద్దాం అనేటువంటి దానికే అధ్యక్షులు వారు, అదేవిధంగా కార్యనిర్వాహక అధ్యక్షులు వారు వచ్చి ఈ రకంగా
చీరాల మున్సిపల్ పరిధిలోని రామ్నగర్లోని సచివాలయంలో ఇటీవల చోరీకి పాల్పడిన కేసును చీరాల 2 టౌన్ పోలీసులు ఛేదించారు. చోరీకి పాల్పడిన ఇరువురు బాల నేరస్తులను అదుపులోకి తీసుకున్నట్లు తెలిపారు. వారి వద్ద నుంచి సుమారు ₹1,00,000 విలువ చేసే కంప్యూటర్ సామాగ్రిని స్వాధీనం చేసుకున్నట్లు చీరాల 2 టౌన్ సీఐ సోమశేఖర్ తెలిపారు. చీరాల మున్సిపల్ పరిధిలోని రామ్నగర్లోని సచివాలయంలో ఇటీవల చోరీకి పాల్పడిన కేసును చీరాల 2 టౌన్ పోలీసులు ఛేదించారు. చోరీకి పాల్పడిన ఇరువురు బాల నేరస్తులను అదుపులోకి తీసుకున్నట్లు తెలిపారు. వారి వద్ద నుంచి సుమారు ₹1,00,000 విలువ చేసే కంప్యూటర్ సామాగ్రిని స్వాధీనం చేసుకున్నట్లు చీరాల 2 టౌన్ సీఐ సోమశేఖర్ తెలిపారు. మంగళవారం చీరాల 2 టౌన్లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో సీఐ సోమశేఖర్ కేసు తాలూకా వివరాలను వెల్లడించారు. రామ్నగర్లోని సచివాలయంలో ఇటీవల అర్ధరాత్రి సచివాలయ తాళాలు పగలగొట్టి సచివాలయంలోని కంప్యూటర్లు, ప్రింటర్, లామినేటర్లు చోరీకి గురయ్యాయి. కాగా చోరీపై సచివాలయ సిబ్బంది ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్నారు. పోలీసులు విచారణ కూడా చేపట్టారు. పోలీసుల విచారణలో చీరాల మండలం రామ్నగర్, ఈపురపాలెం, ఇందిరానగర్ గ్రామానికి చెందిన 2 బాలుని గుర్తించి వారిని అదుపులోకి తీసుకున్నారు. ఇరువురు సచివాలయ చోరీతో పాటుగా మరియమ్మపేటలోని ఓ ఇంటి తాళం పగలగొట్టి ₹5,000 నగదును సైతం దొంగతనం చేసినట్లు విచారణలో వెల్లడైందన్నారు. ఇరువురు బాలుల నుంచి సుమారు ₹1,00,000 విలువ చేసే కంప్యూటర్ సామాగ్రిని స్వాధీనం చేసుకున్నట్లు చీరాల 2 టౌన్ సీఐ సోమశేఖర్ తెలిపారు. అందరికీ నమస్కారం. మా పోలీస్ స్టేషన్ పరిధిలో 8వ తేదీ జనవరి 23వ తేదీన రాత్రి సచివాలయం, రామ్నగర్ సచివాలయం నందు గుర్తు తెలియనటువంటి దొంగలు ప్రవేశించి అందులో ఉన్నటువంటి 2 మానిటర్లను, ఒక CPU, జెరాక్స్ మిషన్, లామినేషన్ మిషన్ను దొంగతనం జరిగినట్లుగా కంప్లైంట్ రావడం జరిగింది. దాని మీద ఎస్ఐ సురేష్ గారు కేసు నమోదు చేసినారు. తర్వాత దానిలో భాగంగా 17/1/23 ఉదయం 10:50 సమయంలో 2 జువెనైల్ కాన్ఫ్లిక్ట్ విత్ లాను మేము స్వాధీనంలో తీసుకోవడం జరిగింది. వారి నుంచి ఈ యొక్క 2 మానిటర్లను, CPUని, జెరాక్స్ మిషన్ అండ్ లామినేషన్ మిషన్ను స్వాధీనం చేసుకున్నాము. ఇవి మొత్తం కూడా సుమారు ₹1,00,000 కాస్ట్ ఉంటుంది. వీరు గతంలో ఈ క్రైమే కాకుండా మా పరిధిలో ఉన్నటువంటి పోలీస్ స్టేషన్ పరిధిలో ఉన్నటువంటి ఒక ఇంట్లో దొంగతనం కేసును, అదేవిధంగా ఈపురపాలెం పరిధిలో ఉన్నటువంటి ఇంకో కేసులో కూడా నేరాన్ని వాళ్ళు ఒప్పుకోవడం జరిగింది. దీని మీద ఈ క్రైమ్ టీంలో మంచి వర్క్ చేసినటువంటి సురేష్ ఎస్ఐ గారు, హెడ్ కానిస్టేబుల్ బాజిత్, శివప్రసాద్ అండ్ కానిస్టేబుల్స్ భాషా, సుబ్బారావులను డిఎస్పీ గారు, ఎస్పీ గారు అభినందించడం జరిగింది. ఈ యొక్క జువెనైల్ కాన్ఫ్లిక్ట్ విత్ లాను మేము సదరు కోర్టు నందు హాజరుపరచడం జరుగుతుంది. చరిత్రలో నేటి ముఖ్యమైన ఘటనల్ని ఓసారి చూద్దాం. చీరాల పట్టణంలోని ముత్యాలపేట శ్రీ మహాలక్ష్మమ్మ అమ్మవారి చెట్టు వద్ద గత 3 రోజులుగా నిర్వహిస్తున్న సంక్రాంతి సంబరాలు నేటితో ముగిశాయి. కాగా ఈ సందర్భంగా నిర్వహించిన పోటీల్లో ప్రతిభ చూపిన మహిళలకు కమిటీ ప్రతినిధులు ప్రోత్సాహక బహుమతులను అందజేశారు. చీరాల పట్టణంలోని ముత్యాలపేట శ్రీ మహాలక్ష్మమ్మ అమ్మవారి చెట్టు వద్ద గత 3 రోజులుగా నిర్వహిస్తున్న సంక్రాంతి సంబరాలు నేటితో ముగిశాయి. ఈ సందర్భంగా చివరి రోజు కార్యక్రమంలో భాగంగా మహిళలకు ముగ్గుల పోటీలు నిర్వహించారు. మహిళలు పెద్ద సంఖ్యలో పాల్గొని అందమైన ముగ్గులు తీర్చిదిద్దారు. అనంతరం విజేతలుగా నిలిచిన మహిళలకు కమిటీ ప్రతినిధులు బహుమతులు అందజేశారు. తదుపరి చిన్నారులు నిర్వహించిన డాన్స్ బేబీ డాన్స్ కార్యక్రమం ప్రజలను అలరింపచేసింది.
సప్లాన్ చట్టాన్ని శాశ్వతంగా అమలు చేయాలని డిమాండ్ చేస్తూ మంగళవారం చీరాల మండల తహసీల్దార్ కార్యాలయం వద్ద దళిత బహుజన పార్టీ నాయకులు నిరసన ప్రదర్శన చేపట్టారు. రాష్ట్ర ప్రభుత్వం ఎస్సీ/ఎస్టీ సప్లాన్ చట్టాన్ని శాశ్వతంగా అమలు చేసి నిధులను లబ్ధిదారులకు అందజేయాలని పలువురు దళిత బహుజన పార్టీ నాయకులు డిమాండ్ చేశారు. సప్లాన్ చట్టాన్ని శాశ్వతంగా అమలు చేయాలని డిమాండ్ చేస్తూ మంగళవారం చీరాల మండల తహసీల్దార్ కార్యాలయం వద్ద దళిత బహుజన పార్టీ నాయకులు నిరసన ప్రదర్శన చేపట్టారు. ఈ సందర్భంగా పలువురు నాయకులు మాట్లాడుతూ గత ప్రభుత్వాలు దళిత బడుగు బలహీన వర్గాల ప్రజల సంక్షేమానికి ఒక ప్రత్యేకమైన సప్లాన్ నిధులను కేటాయిస్తే ప్రస్తుత ప్రభుత్వం దారి మళ్లించి ద్రోహం చేస్తుందని చెప్పారు. అనంతరం సీనియర్ అసిస్టెంట్ కు సమస్యలతో కూడిన వినతి పత్రం అందజేశారు. ఈరోజు చూడండి, భారత రాజ్యాంగ ఆర్టికల్ 43లో మనకి ఎస్సీలకి ఆ రోజు జానా ప్రాతిపదిక ప్రకారం ఎస్సీలకి 17%, ఎస్టీలకి 7%, ఎస్సీ సప్లాన్ నిధులు కేటాయిస్తే ఈ రోజు నాకు చూడండి ఒక్క నిధులు కూడా అసలు ఒక్క ప్లాన్ కూడా లేదు. ఈరోజు చూడండి పల్లెల్లో కానీ వాడల్లో కానీ రోడ్లు కానీ ఎక్కడ చూడండి ఎలా ఉన్నారో ఒకసారి గుర్తుంచుకోవాలి. ఇక్కడ రాష్ట్ర ప్రభుత్వం వెంటనే స్పందించి ఎస్సీ సప్లాన్ చట్టాన్ని శాశ్వతంగా అమలు చేయాలి. అలాగే సప్లాన్ నిధులు వెంటనే విడుదల చేయాలి. అలాగే ఎస్సీ కార్పొరేషన్ నిధులు ఉన్నాయి. ఎస్సీ కార్పొరేషన్ నిధులు రాక ఎంతోమంది పేద ప్రజలు ఏదైనా వస్తే ఏదో సబ్సిడీ లోన్లు వస్తే ఆటోలు గిటోలు కొనుక్కునేది బతుకుదాం అనుకునే వాళ్ళు ఎంతోమంది ఉన్నారు. అలాగే బీసీ కార్పొరేషన్ నిధులు, అలాగే బీసీ వాళ్ళు వస్తే వ్యాపారం చేసుకుని అని బతుకుదామని బీసీ సోదరులు ఎంతోమంది ఉన్నారు. అలాగే దళిత సోదరులు ఉన్నారు. అలాగే ముస్లిం మైనార్టీ సోదరులు ఉన్నారు. ఈరోజు చూడండి ముస్లిం మైనార్టీ సోదరులు ఎంత పేదరికంలో ఉన్నారు. ఒక్క సబ్సిడీ లోన్లు కానీ ఒక సప్లాన్ నిధులు కానీ ఏమి లేవు సోదరులారా, ఒకసారి చూడండి. నేటి తిరుమల తిరుపతి సమాచారాన్ని ఓసారి పరిశీలిద్దాం. తిరుమలలో భక్తుల రద్దీ కొనసాగుతుంది. కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ వెంకటేశ్వర స్వామిని దర్శించుకునేందుకు వివిధ ప్రాంతాల నుంచి తరలి వచ్చిన భక్తులతో కొండపై ఉన్న 26 కంపార్ట్మెంట్లు నిండిపోయాయి. టోకెన్లు లేని భక్తులకు 16 గంటల్లో స్వామివారి దర్శనం కలుగుతుందని టీటీడీ అధికారులు తెలిపారు. నిన్న 69,804 మంది భక్తులు స్వామివారిని దర్శించుకోగా 29,615 మంది తలనీలాలు సమర్పించుకున్నారు. వేటపాలెం మండలంలోని పలు పంచాయతీల్లో రైతు భరోసా కేంద్రంలో మంగళవారం వ్యవసాయ అధికారి కాశీ విశ్వనాథ్ ఆధ్వర్యంలో డాక్టర్ వైఎస్ఆర్ పొలంబడి కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో భాగంగా రైతులకు సాగుపై పలు సూచనలు చేశారు. ప్రకృతి సిద్ధమైన సాగు ద్వారానే రైతులకు మేలు చేకూరుతుందని వేటపాలెం వ్యవసాయ శాఖ అధికారి కాశీ విశ్వనాథ్ అన్నారు. వేటపాలెం మండలంలోని చెల్లారెడ్డిపాలెం, అక్కాయపాలెం రైతు భరోసా కేంద్రాల్లో మంగళవారం వ్యవసాయ అధికారి కాశీ విశ్వనాథ్ ఆధ్వర్యంలో డాక్టర్ వైఎస్ఆర్ పొలంబడి కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో భాగంగా రైతులకు సాగుపై పలు సూచనలు చేశారు. ముఖ్యంగా పొగాకు లద్దె పురుగు నివారణకు విషపు ఎర్రలను తయారు చేసుకునే విధానాన్ని మెథడ్ డెమోన్స్ట్రేషన్ ద్వారా తెలియజేయడం జరిగింది. అలాగే ఎరువు తయారీ విధానాన్ని ఎలా తయారు చేసుకోవాలనే అంశాన్ని రైతులకు అవగాహన కల్పించారు. అనంతరం క్షేత్రస్థాయిలో పంట పొలాలను సందర్శించి వేరుశెనగలో వేరుకుళ్ళు తెగులు నివారణకు తీసుకోవాల్సిన జాగ్రత్తలను రైతులకు వివరించారు. ఈ కార్యక్రమంలో సిఐపిఎంసి దక్షిణామూర్తి, విఏఏఎస్ రామారావు, వినోద్, జ్యోతి రైతులు పాల్గొన్నారు. వేటపాలెం సెయింట్ థామస్ ఇంజనీరింగ్ అండ్ టెక్నాలజీ కళాశాలకు చెందిన 5 విద్యార్థులు క్యాంపస్ ఇంటర్వ్యూలో సాఫ్ట్వేర్ కంపెనీ హెక్సావేర్ టెక్నాలజీస్ కు ఎంపికైనట్లు కళాశాల కార్యదర్శి వనమ రామకృష్ణ, కరస్పాండెంట్ లక్ష్మణరావు తెలిపారు. వేటపాలెం సెయింట్ థామస్ ఇంజనీరింగ్ అండ్ టెక్నాలజీ కళాశాలకు చెందిన 5 విద్యార్థులు క్యాంపస్ ఇంటర్వ్యూలో సాఫ్ట్వేర్ కంపెనీ హెక్సావేర్ టెక్నాలజీస్ కు ఎంపికైనట్లు కళాశాల కార్యదర్శి వనమ రామకృష్ణ, కరస్పాండెంట్ లక్ష్మణరావు తెలిపారు. కాగా కళాశాలలో 2023 సంవత్సరంలో ఇంజనీరింగ్ పూర్తి కాబోయే విద్యార్థులకు క్యాంపస్ ఇంటర్వ్యూలో భాగంగా 309 మంది విద్యార్థులు ఆన్లైన్ ద్వారా ఇంటర్వ్యూలో పాల్గొన్నారు. అందులో కమ్యూనికేషన్ స్కిల్స్ లో 26 మంది విద్యార్థులు అర్హత సాధించగా అందులో 8 మంది టెక్నికల్ రౌండ్ ఇంటర్వ్యూలకు అర్హత సాధించారు. అందులో 5 విద్యార్థులు ఎంపికైనట్లు కళాశాల ప్రిన్సిపల్ డాక్టర్ వేణుగోపాల్ తెలిపారు. ఇందులో సిఎస్ఈ నుంచి 4 విద్యార్థులు, ఈసీఈ నుంచి 1 విద్యార్థి ఎంపికైనట్లు స్పష్టం చేశారు. ప్రాంగణ ఎంపికలో ఎంపికైన విద్యార్థులకు సంవత్సరానికి 4 లక్షల రూపాయల వేతనం, ఇతర అలవెన్సులు లభిస్తాయని కళాశాల ప్రాంగణ ఎంపిక అధికారి పూర్ణచంద్రరావు తెలిపారు. కాగా ప్రాంగణ ఇంటర్వ్యూల్లో ఎంపికైన విద్యార్థులకు కళాశాల యాజమాన్యం, ఇతర సిబ్బంది అభినందించారు. చీరాల పట్టణంలోని లక్ష్మీస్ రాఖీ మొబైల్స్ మొదటి వార్షికోత్సవం సందర్భంగా మంగళవారం నిర్వహించిన లక్కీ డ్రా కార్యక్రమంలో విజేతలు ఖరీదైన బహుమతులను సొంతం చేసుకున్నారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ట్రాఫిక్ ఎస్ఐ డి సాల్మన్ విచ్చేసి విజేతలకు బహుమతులను అందజేశారు. చీరాల పట్టణంలోని లక్ష్మీస్ రాఖీ మొబైల్స్ మొదటి వార్షికోత్సవం సందర్భంగా మంగళవారం నిర్వహించిన లక్కీ డ్రా కార్యక్రమంలో విజేతలు ఖరీదైన బహుమతులను సొంతం చేసుకున్నారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ట్రాఫిక్ ఎస్ఐ డి సాల్మన్ విచ్చేసి విజేతలకు బహుమతులను అందజేశారు. పేరాలకు చెందిన ఎలిజబెత్ రేఖ మొదటి బహుమతిగా హీరో హోండా స్కూటీని గెలుపొందగా
కుంకుల మర్రుకు చెందిన అనిత రెండో బహుమతిగా వాషింగ్ మిషన్ను సొంతం చేసుకుంది. అదేవిధంగా చీరాలకు చెందిన విజయ్ మూడో బహుమతి మైక్రోవేవ్ అందుకున్నాడు. ఎస్ఐ సల్మాన్ మాట్లాడుతూ కేవలం మొబైల్ ఫోన్ కొంటేనే ఇలా అతి ఖరీదైన వస్తువులను బహుమతులుగా అందజేసి కస్టమర్ల వద్ద తమ నిజాయితీని నిరూపించుకున్న షాపు యజమానులకు అభినందనలు తెలిపారు. ఈ కార్యక్రమంలో శేషారావు, ధనలక్ష్మి, వేణు, రాఖీ తదితరులు పాల్గొన్నారు. నవంబర్ నుంచి కూడా వీళ్ళు ప్లాన్ చేసుకొని ఈ కార్యక్రమం జరిపించారు. దీంట్లో లక్కీ డ్రాలో గెలుపొందినటువంటి 3 విజేతలకు ఒకరికి స్కూటీ, ఒకరికి వాషింగ్ మెషిన్, ఇంకొకరికి ఓవెన్ ఈ 3 రావడం జరిగింది. చాలా సంతోషంగా ఉంది. ఈ బహుమతులు తీసుకున్నటువంటి వాళ్ళు ఎంతో సంతోషంగా ఉన్నారు. మాకు కూడా ఎంతో సంతోషంగా ఉంది. ఈ షాప్కి మేము కూడా కస్టమర్లాగా వస్తుంటాము. వీళ్ళు మమ్మల్ని బాగా డిపార్ట్మెంట్లో బాగా ప్రేమిస్తారు. అన్ని విషయాల్లో కూడా మాకు చేదుడు వాదుడుగా ఉంటారు. కనుక ఈ బహుమతులు తీసుకున్న వాళ్ళందరికీ కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. చక్కగా మీ వెహికల్స్ను ఉపయోగించుకుంటూ మంచిగా ఇంకా షాప్ కూడా బాగా రావాలని. మా షాపు ఫస్ట్ యానివర్సరీ సందర్భంగా ఫస్ట్ గిఫ్ట్ యాక్టివా 6G, సెకండ్ గిఫ్ట్ వచ్చేసి వాషింగ్ మిషన్, థర్డ్ గిఫ్ట్ ఓవెన్ పెట్టాము. ఎందుకంటే కస్టమర్స్కి కూడా ఒక గిఫ్ట్ అనేది మన తరపు నుంచి వెళ్ళాలి అనే ఉద్దేశంతో 75 రోజుల మెగా లక్కీ డ్రాని మనం పెట్టాము. ఈరోజు లక్ష్మీస్ రాఖీ మొబైల్స్కి వచ్చాము. రాఖీ మొబైల్స్లో ఈరోజు నేను మొదటి బహుమతిగా స్కూటీ గెలుచుకున్నాను. ఇక్కడ వార్షికోత్సవం సందర్భంగా లక్కీ డ్రా తీసినప్పుడు నాకు కాల్ చేశారు. నువ్వు విన్ అయ్యావమ్మా అని కాల్ చేసినప్పుడు నేను చాలా సంతోషపడ్డాను. కానీ ఎన్నో షాపింగ్ చేస్తాము, బట్టలు కొంటాము, ఐటమ్స్ కొంటాము, కొన్ని లక్షల రూపాయలు పెట్టి కూడా గోల్డ్ కూడా కొంటాం. కానీ ఇట్లాంటి ప్రైజ్ అయితే నాకైతే ఇప్పటి వరకు రాలేదు. చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాను. ఈ షాప్ వాళ్ళు కూడా వాళ్ళు తీసుకున్న రిసీవింగ్ కానీ, షాప్కి వచ్చినప్పుడు వాళ్ళ మాటలు, వాళ్ళు మాతో ఇంటరాక్ట్ అయ్యే విధానం కూడా చాలా బాగా నచ్చింది. అట్లాగే నేను ఏదో షాపింగ్ అనుకున్నాను కానీ ఈ విధంగా మాతో వాళ్ళు ఇంటరాక్ట్ అవ్వడం అనేది చాలా ఆనందం అనిపించింది. వార్తలోని నేటి అంతర్జాతీయ, జాతీయ, రాష్ట్ర ముఖ్యమైన అంశాలను ఓసారి పరిశీలిద్దాం. ఇటలీకి చెందిన మాఫియా డాన్ మాటియో మెస్సినా డినారో సిసిలీ నగరంలో పోలీసులకు చిక్కాడు. మాటియో సిసిలీ నగరంలోని ఓ ఇంట్లో తలదాచుకున్నట్లు అందిన పక్కా సమాచారంతో ఇటలీ పోలీసులు ఆయన్ను పట్టుకునేందుకు కాపు కాశారు. సిసిలీ నగరంలో దాదాపు 100 మంది సైనికులను మోహరించి మాటియోను పట్టుకున్నారు. ఈయనపై 10 మందిని హతమార్చినట్లు నేరారోపణలు ఉన్నాయి. దాదాపు 30 ఏళ్లుగా తప్పించుకు తిరుగుతున్న మాటియో చివరకు పోలీసుల వలకు చిక్కాడు. ఇలా ఉండగా మాటియో గత కొన్ని రోజులుగా క్యాన్సర్తో బాధపడుతూ సిసిలీ నగరంలో చికిత్స తీసుకుంటున్నట్లు తెలుస్తోంది. ఇంటి నుంచి వెళ్లి చికిత్స తీసుకుని తిరిగి అదే ఇంటికొస్తున్న విషయాన్ని ఓ వ్యక్తి పోలీసులకు అందించాడు. దాంతో ఈ మోస్ట్ వాంటెడ్ను పట్టుకునేందుకు పోలీసులు సైన్యాన్ని రంగంలోకి దించారు. పోలీసులు అతన్ని పట్టుకుని తీసుకొస్తున్న సమయంలో రోడ్డుపై ఎక్కడికక్కడ నిలబడిపోయిన ప్రజలు చప్పట్లు కొట్టి పోలీసులను అభినందించారు. బీజేపీ నేత వరుణ్ గాంధీ ఐడియాలజీతో తన ఐడియాలజీ కుదరదని కాంగ్రెస్ ఎంపీ రాహుల్ గాంధీ తెలిపారు. భారత్ జోడో యాత్రలో భాగంగా ఇవాళ పంజాబ్లోని హోషియార్పూర్లో జరిగిన ర్యాలీలో ఆయన పాల్గొన్నారు. అక్కడ మీడియాతో మాట్లాడారు. ఓ ప్రశ్నకు సమాధానమిస్తూ వరుణ్ గాంధీ భావాజాలంతో తాను ఏకీభవించలేనన్నారు. రాష్ట్రీయ స్వయం సేవక్ ఆఫీస్కు వెళ్లడానికి ముందే తన తల నరుక్కోవాల్సి ఉంటుందని రాహుల్ అన్నారు. వరుణ్ గాంధీ ప్రస్తుతం లోక్సభ ఎంపీగా ఉన్నారు. తన కుటుంబానికి ఒక ఐడియాలజీ ఉందని, కానీ వరుణ్ గాంధీ మరో భావజాలాన్ని స్వీకరించారని, అతను పుచ్చుకున్న ఐడియాలజీని తాను స్వీకరించలేనని రాహుల్ గాంధీ అన్నారు. భారత్ జోడో యాత్రలో వరుణ్ గాంధీ చేరే అవకాశాలు ఉన్నట్లు ఊహాగానాలు వినిపిస్తున్న నేపథ్యంలో రాహుల్ ఈ వ్యాఖ్యలు చేశారు. వరుణ్ గాంధీ తల్లి మేనకా గాంధీ కూడా బీజేపీ ఎంపీగా ఉన్నారు. సినీ నటుడు అలీ సంచలన కామెంట్స్ చేశారు. పార్టీ ఆదేశిస్తే పవన్ కళ్యాణ్ పై పోటీకి సిద్ధమన్నారు. పార్టీ ఆదేశానికి అనుగుణంగా ఎక్కడి నుండైనా పోటీ చేయడానికి తాను రెడీ అన్నారు అలీ. సినిమాలు వేరు, రాజకీయాలు వేరన్నారు. పవన్ కళ్యాణ్ నాకు మంచి మిత్రుడే అయినా పోటీ చేయాలని సీఎం జగన్ ఆదేశిస్తే నేను సిద్ధమన్నారు అలీ. 2024 ఎన్నికల్లో 175 సీట్లలో వైసీపీ విజయం సాధించడం ఖాయమని జోసెన్ చెప్పారు అలీ. రాష్ట్రానికి ఎవరు మేలు చేశారో ప్రజలందరికీ తెలుసన్నారు. రోజా ఫైర్ బ్రాండ్, ఆమె ఎక్కడా తగ్గదన్నారు. మెగా ఫ్యామిలీతో రోజాకు సత్సంబంధాలు ఉన్నాయన్నారు. విమర్శలకు ప్రతి విమర్శలు చేయడం సాధారణమన్న ఆయన రోజాను డైమండ్ రాణితో పోల్చడం అంటే విలువైనదిగా పోల్చడమేనన్నారు. ప్రముఖ ఆటోమొబైల్ కంపెనీ మహీంద్రా అండ్ మహీంద్రా తొలి ఏడాది 20,000 ఎలక్ట్రిక్ ఎస్యూవీ
XUV 400 కార్లు డెలివరీ చేయాలని లక్ష్యంగా పెట్టుకుంది. ఇప్పటికే మార్కెట్లో ఆవిష్కరించిన కారు ప్రారంభ ధర 15.99 లక్షల నుంచి మొదలు కానుంది. గత ఏడాది సెప్టెంబర్లో మహీంద్రా అండ్ మహీంద్రా తన ఎలక్ట్రిక్ XUV 400 కార్ను ఆవిష్కరించిన సంగతి తెలిసిందే. తొలి దశలో దేశంలోని ఈ కారు 2 వేరియంట్లను 34 నగరాల్లో మార్కెట్లోకి తేవాలని నిర్ణయించినట్లు సంస్థ ఆటోమోటివ్ సెక్టార్ ప్రెసిడెంట్ విజయ్ నక్రా తెలిపారు. ఈ నెల 26 నుంచి బుకింగ్స్ ప్రారంభం కానున్నాయి. నగరంలోని ఉప్పల్ స్టేడియంలో బుధవారం భారత్ న్యూజిలాండ్ జట్ల మధ్య జరగనున్న వన్డే మ్యాచ్కు పటిష్ట భద్రతా ఏర్పాట్లు చేసినట్లు రాచకొండ సిపి డిఎస్ చౌహాన్ తెలిపారు. మొత్తం 2500 మందితో భద్రత కల్పిస్తున్నట్లు వెల్లడించారు. మ్యాచ్ నేపథ్యంలో ఉప్పల్ స్టేడియం పరిసర ప్రాంతాల్లో ట్రాఫిక్ ఆంక్షలు ఉంటాయన్నారు. మధ్యాహ్నం 12 గంటల నుంచి స్టేడియంలోకి ప్రేక్షకులను పంపిస్తాం. మైదానంలోకి సెల్ ఫోన్ మినహా మరేదీ అనుమతించబోము. పాసులు, BCCI కార్డులు ఉన్నవారు మాత్రమే స్టేడియానికి రావాలి. మైదానంలోకి వెళ్లి క్రికెటర్లకు అడ్డుపడితే కఠిన చర్యలు తీసుకుంటాం. ట్రాఫిక్ సమస్య రాకుండా పార్కింగ్ ఏర్పాట్లు చేశాం. మహిళల కోసం 40 మందితో షీ టీంలు ఏర్పాట్లు చేశాం. మ్యాచ్ టికెట్లు బ్లాక్లు అమ్మితే కఠిన చర్యలు తప్పవు. క్రికెట్ బెట్టింగ్, బ్లాక్ టికెట్లపై ప్రత్యేక నిఘా ఉంచాం. బ్లాక్ టికెట్ల విక్రయంపై ఇప్పటికే 3 కేసులు నమోదు చేశామని డిఎస్ చౌహాన్ తెలిపారు. నవ్య న్యూస్ ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. వేటపాలెం స్ట్రైట్ కట్ కాలువలో మృతదేహం కలకలం. మృతదేహాన్ని వెలికి తీసిన పోలీసులు. కేసు నమోదు చేసి విచారణ చేపట్టిన వేటపాలెం పోలీసులు. దేశ అభ్యున్నతి కాంగ్రెస్ పార్టీతోనే సాధ్యం. చీరాలలో జరిగిన కాంగ్రెస్ పార్టీ విస్తృత స్థాయి సమావేశంలో రాష్ట్ర PCC అధ్యక్షుడు రుద్రరాజు. చీరాల రామ్నగర్ సచివాలయ చోరీ కేసును ఛేదించిన పోలీసులు. 2 బాల నేరస్తులు అరెస్టు. చోరీకి పాల్పడిన సామాగ్రి స్వాధీనం. కేసు వివరాలను వెల్లడించిన చీరాల 2 టౌన్ CA సోమశేఖర్. నవ్య న్యూస్ ఇంతటితో సమాప్తం. నమస్కారం.